ఇటీవల కాలంలో జీవో 111 పై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. హైదరాబాద్లోని రెండు పెద్ద జలాశయాలు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్, గండిపేట చెరువు, హిమాయత్ సాగర్ చెరువు, ఈ రెండు చెరువులకు సంబంధించి 1996లో ఏదైతే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందో ఆ ఉత్తర్వులను ఎత్తేయాలని, అందులో ఉన్న షరతులని, నిబంధనలని తొలగించాలని చర్చ నేపథ్యంలో ఈ నెల 14వ తారీఖున రాష్ట్ర ప్రభుత్వం జీవో 111లో ఉన్న ఆంక్షలను తొలగిస్తూ మరొక జీవో జారీ చేసింది, జీవో 69 పేరుతోటి. ఈ నేపథ్యంలో ఈ రెండు చెరువుల రక్షణకి తదుపరి తీసుకోవాల్సిన చర్యలపై కూడా ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది ఈ జీవో 69 ద్వారా. ఈ రోజున కేవలం ఆ రెండు చెరువులు కాదు, ఈ రోజున మనం మాట్లాడుకోవాల్సింది రైతుల కోణంలో, పల్లెల కోణంలో ఆలోచించి చూసినట్లయితే మనం 46,000 చెరువుల గురించి మాట్లాడాలి. తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 46,000 చెరువులు, కుంటలు ఉన్నాయి. ఈ చెరువులు, కుంటలకు సంబంధించి 111 లాంటి జీవోలు ఏవి లేకపోయినా నీళ్ళకు సంబంధించిన 20-30 చట్టాలు అమల్లో ఉన్నాయి. ప్రభుత్వం ఇప్పుడు ఏదైతే 111 జీవో తొలగించిన తరువాత ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ చెరువుల రక్షణ కోసం కొత్త చర్యలు తీసుకుంటాము, ఒక కొత్త రకమైన నియమాలతోటి ముందుకోసం అంటుందో ఆ పరిధిని విస్తరించి తెలంగాణ రాష్ట్రం మొత్తంలో కూడా చెరువుల రక్షణ కోసం ఒక సమగ్ర చట్టం చేసే ఆలోచన చేస్తే బాగుంటుంది. ఈ మధ్యకాలంలో చాలా రాష్ట్రాల పనులు ఉన్నాయి. ఈ రోజున చెరువులకు సంబంధించి, కుంటలకు సంబంధించి, నీటి వనరులకు సంబంధించి దాదాపుగా 25-30 చట్టాలు అమల్లో ఉన్నాయి. కానీ వాటి మధ్యలో ఒక కోఆర్డినేషను, ఒక ఎఫెక్టివ్ మెకానిజము, చెరువుల రక్షణకి ఒక సమగ్రమైన చట్టం ఉంటే మేలు జరుగుతుంది అని చెప్పి చాలామంది నీటి నిపుణులు చెప్తున్న నేపథ్యంలో ఈ రోజున మనం సమగ్ర చట్టం గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడున్న నీళ్ళ చట్టాలు ఏంటి, సమగ్ర చట్టం ఏ విధంగా ఉండాలి, ఈ 111 జీవోలో ఏముంది, అంతకుమునుపు ఏముండేది, ఈ 111 జీవో పరిధిలో ఇప్పుడు ఏం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి, వీటిని ఆలోచిస్తూనే, వీటి గురించి మాట్లాడుతూనే సమగ్రంగా చెరువులు, కుంటల రక్షణ కోసం ఏం చేస్తే బాగుంటుందో మనం అందరం చర్చించుకోవాల్సిన సందర్భం ఇది. జీవో 111 నేపథ్యాన్ని మనం ఒకసారి చూస్తే కనుక ఈ రెండు పెద్ద జలాశయాలు ఏవైతే ఉన్నాయో హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్, రెండు జలాశయాలు కూడా మానవ నిర్మితాలు. ఇది న్యాచురల్ లేక్స్ కావు. ఈ రెండు చెరువులు హైదరాబాద్ తాగునీటి అవసరాలు తీర్చడం కోసం, అదేవిధంగా హైదరాబాద్ పట్టణానికి వరదలను నివారించడం కోసం ఒక 100 ఏళ్ల క్రితం నిర్మించిన చెరువులు ఇవి రెండు కూడా. ఈ రెండు చెరువుల నీళ్లు హైదరాబాద్ తాగునీటి అవసరాలను ఎంతో తీర్చాయి. ఈ తాగునీటి వనరుల్ని, తాగునీటి జలాశయాల్ని రక్షించాలనే ఉద్దేశంతో 1989లో జీవో 50 పేరుతో ఒక ఉత్తర్వులు వచ్చినాయి. 1994లో జీవో 192తో ఇంకొక ఉత్తర్వులు రావటం జరిగింది. 96లో మనం ఇప్పుడు ఏదైతే మాట్లాడుతున్న 111 జీవో ఉందో, 111 జీవో ఏదైతే ఉందో, ఈ 111 జీవోని అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం చేయటం జరిగింది. ఈ 111 జీవో యొక్క సారాంశం ఏంటంటే ఈ రెండు జలాశయాల FTL జోన్ ఏదైతే, FTL లెవెల్ ఏదైతే ఉంటుందో, ఫుల్ ట్యాంక్ లెవెల్ నుంచి 10 కిలోమీటర్ల పరిధిలో కొన్ని ఆంక్షలను విధించడం జరిగింది. ఎందుకంటే ఈ చెరువులు కలుషితం కాకుండా ఉండటం కోసం, ఈ చెరువులో నీళ్లు ఎప్పుడు కూడా పూర్తిగా క్యాచ్మెంట్ ఏరియా నుంచి ఇబ్బంది లేకుండా రావాలి, FTL లెవెల్లో నీళ్లు మెయింటైన్ కావాలి, వాటర్ లెవెల్ని మెయింటైన్ చేయడం కోసం. ఈ రెండు కారణాలతోటి పొల్యూషన్ జరగకూడదు, వాటర్ లెవెల్ మెయింటైన్ కావాలి. అందుకు గాను ఈ చెరువుల యొక్క చుట్టుపక్కల 10 కిలోమీటర్ల మేర కొన్ని ఆంక్షలని జీవో విధించింది. ఏంటి ఆంక్షలు అంటే పొల్యూషన్ కలిగించే ఏ ఇండస్ట్రీ కానీ, హోటల్స్ కానీ, కన్స్ట్రక్షన్స్ కానీ చేయడానికి వీల్లేదు. కానీ రెసిడెన్షియల్ జోన్స్లో ఇల్లు కట్టుకోవడానికి అవకాశం ఉంది. అది కూడా మరికొన్ని షరతులకు లోబడి 60% ఏరియాని ఫ్రీగా వదలాలి. ఈ 10 కిలోమీటర్ల రేడియస్ ఏదైతే ఉందో, 10 కిలోమీటర్ల పరిధి ఏదైతే ఉందో, ఈ 10 కిలోమీటర్ల పరిధిలో ఉన్న భూములలో 90% భూములలో వ్యవసాయమే చేయాలి, ఇతర అవసరాలకు దాన్ని వినియోగించుకోకూడదు. ఈ 10 కిలోమీటర్ల పరిధిలో దాదాపుగా 84 గ్రామాలు ఉన్నాయి. 1,40,40,000 ఎకరాల పైగా భూమి ఉంది ఈ 10 కిలోమీటర్ల పరిధిలో.
ఈ 1,00,00,000 ఎకరాల భూములలో 90% భూమి వ్యవసాయం కోసం వినియోగించబడాలి. రెసిడెన్షియల్ ఏరియాలో ఇల్లు మాత్రం కట్టుకోవచ్చు, ఇతర నిర్మాణాలు ఎక్కడ ఏవి చేపట్టడానికి వీల్లేదు. ఎప్పటికప్పుడు ఆ చెరువులకు వస్తున్న ఏవైతే ఇన్ఫ్లో ఉంటుందో వాటి పొల్యూషన్ చెక్ చేయాలి. ఆ నీళ్ళలో ఉన్న ఏమైనా కలుషితాలు వస్తున్నాయి ఎప్పటికప్పుడు స్టడీస్ చేస్తూ ఉండాలి అనేది ఈ జీవో యొక్క సారాంశం. ఇంతకు మునుపు జీవోలో ఇచ్చినట్టుగా ఏవైతే కొన్ని ఇతరత్ర చర్యలు ఉన్నాయో కూడా వాటిని పకడ్బందీగా లోకల్ బాడీస్ చేపట్టాలని కూడా 111 జీవో చెప్తుంది. కానీ గత కొన్ని సంవత్సరాలుగా ఈ 111 జీవో మీద చాలా చర్చ జరిగింది. చాలా కోణంలో ఈ జీవోని గురించి మాట్లాడటం జరిగింది. ఒక వర్గం చెప్తున్న మాట ఏంటంటే 111 జీవో ఉండటం వల్ల హైదరాబాద్ ఆనుకొని ఉన్న ఈ 1,00,000 ఎకరాల పైగా భూములలో అభివృద్ధి కుంటుపడింది. ఇంకొక 111 జీవో పరిధి దాటిన తర్వాత ఉన్న భూములలో అభివృద్ధి శరవేగంగా దూసుకుపోతుంటే ఈ 1,00,000 ఎకరాలలో ఆంక్షలు ఉన్నాయి కాబట్టి హైదరాబాద్ పట్టణం అభివృద్ధి చెందడానికి కానీ ఆ 84 పల్లెల్లో ఉన్న ప్రజలు వాళ్ళ భూములను ఉపయోగించుకొని అభివృద్ధి చేసుకోవాలంటే కూడా ఆంక్షలు అడ్డం వస్తున్నాయి కాబట్టి ఆంక్షలు తొలగించాలని ఒకవైపున ఒత్తిడి, మరో పక్కన ఏవైతే 2 తాగునీటి జలాశయాలు ఉన్నాయో, ఈ రిజర్వాయర్స్ ఉన్నాయో, హైదరాబాద్కి ఇప్పుడు వాటితో తాగునీరు అవసరం లేదు. కృష్ణా గోదావరి నదుల నుంచి తాగునీరు వస్తున్న సందర్భంగా ఈ జలాశయాల్లో నీటి అవసరం లేదు కాబట్టి ఆంక్షలు తొలగించినా ఏమీ కాదు అనేది ఒక వాదన. ఇక మరో పక్కన 111 జీవోని కనుక తొలగించినట్లయితే ఈ చెరువులు కలుషితమవుతాయి, చెరువులే మాయమైపోతాయి, నష్టదాయకం అవుతుంది, పర్యావరణానికి నష్టం జరుగుతుంది, హైదరాబాద్కి వరదలు పోటెత్తుతాయి. కాబట్టి పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని హైదరాబాద్ పట్టణం యొక్క రక్షణను దృష్టిలో పెట్టుకొని ఈ జీవో ఎత్తేయకూడదని చెప్పి పర్యావరణవాదులు, పర్యావరణ ప్రేమికులు చెప్తున్నమాట. ఇక ఒక 3వ వర్గం వారు మాట్లాడుతున్నది ఏంటంటే చెరువులను తప్పకుండా రక్షించాలి, పర్యావరణం కాపాడాలి, కానీ ఆ చెరువులను రక్షించడం కోసం ఈ జీవో 111 సరిపోదు. 111 జీవోలోనే చాలా లోపాలు ఉన్నాయి, అందులో కలవకూడని గ్రామాలు కొన్ని కలిశాయి. ఈ 111 జీవోలో ఉన్న అంశాల ఆధారంగా చెరువును రక్షించడానికి అవకాశం లేదు. ఈ జీవోని ఒకసారి రివైజ్ చేసుకొని మరింత మెరుగైన రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని చెప్పి కొంత ఎక్స్పర్ట్స్ సూచిస్తున్న మాట. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 111 జీవోలో ఉన్న ఆంక్షలని తొలగిస్తూ ఎత్తేస్తూ జీవో 69ని జారీ చేసింది. కానీ అందులోనే ఇంకొక మాట ఏం చెప్పారు అంటే ఈ ఆంక్షల ఎత్తివేత అనేది ఈ 2 చెరువుల రక్షణ కోసం ఏదైతే కమిటీ ఏర్పాటు చేసి వారు ఇచ్చిన సూచనల మేరకే ఇవి లోబడి ఉంటాయి అని చెప్పారు. అంటే ఏంటి, కొత్త సూచనలు, కొత్త సిస్టమ్ ఏదైతే వస్తుందో వాటికి లోబడి మాత్రమే ఈ ఆంక్షల ఎత్తివేత ఉంటుంది అనేది సారాంశంగా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఏది ఏమైనా ఈ రోజున జీవో ఎత్తేసారనే మాట వినపడుతున్న నేపథ్యంలో ఈరోజు మనం చూడాల్సింది ఏంటంటే, ఒకటి కేవలం ఈ 2 చెరువుల గురించి మాత్రమే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 46,000 చెరువులు, కుంటలు ఉన్నాయి. దురదృష్టం ఏంటంటే ఏటికేడు ఈ రాష్ట్రంలో చెరువులు మాయమైపోతున్నాయి. మరీ ముఖ్యంగా హైదరాబాదులోనే 2012 నాటికి దాదాపుగా 8,000 ఎకరాలలో దాదాపు 800 చెరువులు మాయమైపోయినని చెప్పి గణాంకాలు చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి చట్టాలు ఉన్నాయి, నీటికి సంబంధించి సమగ్ర చట్టం గురించి రావాలంటే ఎలాంటి సూచనలు ఉండాలి, ఎట్లాంటి చట్టం తీసుకురావాలి, పక్క రాష్ట్రాలు ఏం జరుగుతున్నాయి, కొత్త చట్టం ఏ విధంగా ఉండాలనే అంశం గురించి చర్చిద్దాం.